పూర్వం ఈ ఆలయాన్ని కట్టించిన రాజులు వారి రాజ్యంలోని విలువైన రత్నాలను వజ్రాలను ఈ ఆలయ పునాది కింద దాచిపెట్టారని చెబుతుంటారు. అందుకే ఇక్కడ విలువైన వజ్రాలు దొరుకుతున్నాయని అంటున్నారు. ఇంకా ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఈ ఆలయ గర్భగుడిలో విగ్రహం అనేది ఉండదు. మరి ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయంలో దాగి ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్ రాష్ట్రం మొహసానా జిల్లాలో మోఢేరా అనే ప్రాంతంలో అతి పురాతన సూర్య దేవాలయం ఉంది. ఈ ఆలయం పుష్పావతి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తుపూర్వం 1022లో చాళుక్య వంశానికి చెందిన మొదటి భీమ్ దేవ్ సోలంకి నిర్మించినట్లు తెలియచుంది. అయితే సోలంకి రాజుల కాలంలో రత్నాలు వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని స్థానికుల కథనం. ఈ ఆలయాన్ని అంతా కూడా ఎర్రని ఇసుక రాతితో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన ఎర్రటి రాయి ఇక్కడ తప్ప చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించదు. ఇంకా సున్నం ఉపయోగించకుండా ఒక రాయిలోకి మరొక రాయిని అమర్చి ఆలయాన్ని కట్టిన అప్పటి టెక్నాలజీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఆలయ విషయానికొస్తే ఈ ఆలయంలో గర్భగుడిలో ఉన్న పీఠంపై విగ్రహం అనేది ఉండదు. ఆ పీఠంపై పూర్వం సూర్యదేవుడు వచ్చి అక్కడ కూర్చుని వెళ్లాడని ఒక నమ్మకం. ఇక్కడ విశేషం ఏంటంటే మార్చి 21వ తేదీ కానీ సెప్టెంబర్ 23వ తేదీ కానీ ఈ ఆలయానికి సూర్యోదయం కాకముందు చేరుకుంటే ఆ 2 రోజుల్లో సూర్యుడు భూమధ్య రేఖని దాటడం జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. ఆ రోజుల్లో పగలు రాత్రి సమానంగా ఉంటాయి. అయితే ఈ 2 రోజుల్లో కూడా ఈ సూర్యదేవుని ఆలయంలో గర్భగుడిలో ఉదయం సూర్యుడి తొలి కిరణాలు సూర్యపీఠాన్ని తాకడం మనం కళ్ళారా చూడొచ్చు. ఇక పురాణానికి వస్తే శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాతకం తొలగించుటకు వశిష్ఠ మహర్షిని అడుగగా వశిష్ఠ మహర్షి ధర్మారణ్య వెళ్లమని సలహా ఇచ్చాడు. అప్పటి ధర్మారణ్య ప్రాంతమే ఇప్పుడు ఇక్కడి మోఢేరా అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ఆలయం అంతా కూడా అడుగడుగున శిల్పాలతో నిండి ఉంటుంది. ఇక్కడ సూర్యకుండ్ అనే ఒక పుష్కరిణి ఉంటుంది. ఈ పుష్కరిణిలో 108 మెట్లు ఎంతో అద్భుతంగా నిర్మించారు. చాళుక్యులు సూర్యవంశీకులు అవడంతో వారి కులదైవం అయిన సూర్య భగవానుడి కోసం ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా కట్టించారు. ఈ ఆలయ నిర్మాణంలో సున్నం అనేది అసలు ఉపయోగించకుండా ఇరానీ శిల్పకళ శైలిలో నిర్మించడం విశేషం. ఇక్కడ సూర్యదేవునితో పాటు అనేక దేవీ దేవతల విగ్రహాలు, రామాయణ మహాభారతలోని కొన్ని దృశ్యాలను శిల్పాలుగా మలిచారు. ఇలా గర్భగుడిలో విగ్రహం లేని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం 2 రోజులు తొలి సూర్యకిరణాలు గర్భగుడిలోని సూర్యపీఠాన్ని తాకడం చూడటానికి భక్తులు ఆ సమయాల్లో అధిక సంఖ్యలో వచ్చి ఆ అద్భుతాన్ని చూసి తరిస్తారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.